ఎక్స్ట్రా జబర్దస్త్. అది నా కూతురు, ప్రేమించానన్నావు, పిడుగు పడ్డమని అట్లా అయింది. చేసుకో పెళ్లి. ఇద్దరికి శోభను ఇక్కడే అరేంజ్ చేశా. గుర్తు పెట్టుకో, జెన్నీ లాంటి నా కూతురుని తీసుకెళ్లి నైజీరియా చేసావు. సంవత్సరం తిరిగేసరికి బుల్లి రాయనం రావాలి. రాయనం గారు, ఇది నేను రాసుకుంటే రాయనం కాదు, రాగముద్ద కూడా రాదు. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. ఏంటి అది ఎలా పడితే అలా చేస్తున్నావు పడవలో? జ్వరం కావాలా? ఇది చూడంగానే జ్వరం, మలేరియా, డెంగ్యూ కూడా వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళు. నాకు వద్దని చెప్తున్నాను కదా. ఏంటండి ఆ సినిమాలో క్లైమాక్స్ ఉంటది కదా, అది ఇచ్చే వెళ్ళిపోతా. ఇచ్చేది క్లైమాక్స్? ఇంట్లో కాపురం చేసే కంటే క్లైమాక్స్ చేసుకుంటే నయం. ఏదో నాటకాలు ఆడుకు, దాన్ని పెళ్లి చేసుకొని ఎవడేయుడు? అమ్మా హీరోయిన్ గారు. బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఎవడరా ఈడ అర్థం పెట్టాడో తీయండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను హీరోయిన్ తెలుసా? త్రిపురాలో నాకు ఆర్య భట్ పక్కన వస్తే నేను అది మానేసుకొని నీ దగ్గరకు వచ్చాను తెలుసా? ఎందుకు వచ్చావమ్మా మా దగ్గరికి? నువ్వైతే మ్యాచింగ్ అవుతావని. ఇదిగో అబ్బాయి, ఏంది హీరో మహి అన్నారు? బేబీని చూసాక ఈ గోసికి మసే సెట్ అవుతాడని నన్ను పెట్టారులే అమ్మా. పోసేస్తుంది. ఫ్యాన్ పెట్టరా? బేబీకి ఫ్యాన్ పడదు. ఏ ఇగ్గులేసి పడిద్దానా? ఇది కదరా హీరోయిన్ అంటే. అది చూడు ఎలా ఉందో. నాకేం తక్కువరా, యు రావడి స్కెల్. ఏందిరా ఇది ఆత్మ వచ్చిందల్లా అంటుంది దగ్గరకు వచ్చి. వీటిలో పడిపోయారు, మీకు ఊపిరి అందట్లేదు. హీరోయిన్ వచ్చి మీకు ఊపిరి అందిస్తుంది. కాకపోతే సీన్ 2021 తెస్తున్నాం ఫస్ట్. ఇది నోట్లో నోరు పెడితే మనం బతకలేం. ఎలా బుడుకుందాం అయితే. అయ్యో, చెరువులో నీళ్ళని వీడే తాగేసినట్టున్నాడు. కడుపేం తుప్పిపోయింది చూడండి. అబ్బా రాధా. గోపి, యు హావ్ స్నేక్ బైట్. స్నేక్ బైట్. 1 minute. చీటి పాటలు అంటే ఊరులందరితో చీటి పాటలు వేయించావు. రోడ్డును పడ్డాం. సరే, నేను కొట్టుకుంటుంటే రోజా గారు ఏమనుకుంటున్నారు? చాలా బాధపడుతుందండి. అవునా, ఎందుకు? కొద్ది రోజులైతే మీ పర్ఫార్మెన్స్ కి మేడమే కొడదాం అనుకుంది. ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయింది కదా. నీకన్నా డ్రమ్మే బరువు ఎక్కువ ఉంది కదే. ఆ డ్రమ్ కన్నా మీరే బరువెక్కి ఉన్నారండి. నాది ఒకసారి చేస్తాయి. నీది స్కిట్ లోకి దూరతమే వేస్ట్, మళ్ళీ దీంట్లోకి ఎందుకు దూరతాయి? అమ్మా కానీ అబ్బా కానీ ఒక్కసారి చప్పట్లు గట్టిగా కొట్టండి. ఈ బొక్కలోకి నేను ఎలా చూడు. ఏ వెళ్ళిందిరా, నా వల్ల కాదు. ఇది ఇంకోటి ఏమని చేస్తా. సింపుల్ అండి, ఇదో చూడండి. కామెడీ వద్దని ఇది వద్దని ఏంటని మీరు పేమెంట్ తీసుకోవట్లేదా? ఫైమా అయితేనే లేపలా పడేసే ఫైమా. అమ్మో, ఇంత ముందు ఏం చేసేదాన్ని నువ్వు? వీళ్ళందరూ మీ చుట్టాలే కదా, అలా లేపేవంటే. ఇమ్ము, నా పెదాలు చూస్తుంటే నీకేమనిపిస్తున్నాయిరా? కాలిపోయినట్టున్నాయి, బర్ణాలు రాయాలనిపిస్తున్నాయి. అయితే నీకు ఒళ్ళంతా రాయాలేమో. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం రా, లేచిపోదాం రా. నిజాలు మాట్లాడుకుందాం. ఇది లేపుకుపోయి అంత ఫిగరే. లేకపోతే లేపుకెళ్ళే ఫిగర్ నీదా? లేపుకెళ్ళే ఫిగర్ నీదా? పెళ్లికి ముహూర్తం టైం అవుతుంది. ఎక్కడికి వెళ్ళావు? అది నా పెళ్ళం. మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. అది వెళ్ళి ఎవరినో పెళ్లి చేసుకుంటే నేనేం చేయాలి? బాధపడగలడు, ఇంకొక అమ్మాయి ఉంది మాకు. ఏంటి? నన్ను పార్క్ తీసుకెళ్ళవా? ఓకే డార్లింగ్. తొక్కలోది అరేంజ్ మ్యారేజ్ వాళ్ళ పార్క్ వెళ్తే లవ్ మ్యారేజ్ మేము వెళ్ళలేమా? ఇమ్ము, ఏంటమ్మా? నన్ను పార్కు తీసుకెళ్ళు. ఏ పార్కు తీసుకెళ్ళాలి? కృష్ణానగర్ లోని చెట్లన్నీ తిరిగాం. ఇందిరా పార్క్ అయితే ఇల్లే అయిపోయింది మనకి. ఏమున్నారా ఇద్దరు జిమ్ములో బింబస్తాలు ఉన్నట్టు. అరేంజ్ మ్యారేజ్ వాళ్ళే నడుము గిల్లుకుంటే మరి లవ్ మ్యారేజ్ నన్ను ఎంత గిల్లుతాడు? గిల్లాలంటే కండు ఉండాలి.
ఇప్పుడు చూడండి నా నడుము చూసి వాడు ఎలా వస్తాడు. ఇమ్మో ఇక్కడ చూడు. ఎక్కడే? ఇక్కడ ఎక్కడ? ఇక్కడ చూడరా. ఎక్కడుంది? ఏంటి? ఇక్కడ చూడు. ఏమైంది? మొత్తం ఏంది ఇట్టపోయింది? నీకు మ్యాచ్ చేస్తుందిరా. నడుము ఏం చేయాలి? వాళ్ళేమో మరి ఇలా ఉంటే ఇలా వెళ్ళి గుచ్చుకోవాలి. గిచ్చింది, నన్ను కూడా గిచ్చొచ్చుగా. వాళ్ళని చూసి నేర్చుకున్నావు అంటే పిచ్చి పిచ్చేసేలేకు. ఎల్లు. ఓకే. ఏమండి? ఏంటే? చేతిలో గోరింటాకు పెట్టుకున్నారా? లేదు. ఏమైంది? అబ్బా! ఏంటి నువ్వు రక్త పిశాచిలా నా రక్తం తాగుతున్నావు? చెయ్యి కోసి మరి తాగాలా? ఇది రొమాన్స్ అండి. దీన్ని ఎవడన్నా రొమాన్స్ అంటాడా? వాడికంటే సిగ్గులేదు, పంది కుక్క మొహవాడు. రేయ్, దాని మూడు చూస్తే నాకే మూడు రాదు, మొగుడు నీకే నీ రాదు. మొహం చూస్తే దానికి రాదు, ఇంక నాకేం వస్తుంది రా. రేయ్, నీకెందుకు రావాలి? నేను కదా మొగుడిని. ఆఫ్టర్ అరేంజ్ మ్యారేజ్ ఒక చేయి పట్టుకుని గుంజితే మరి మా వాడు రెండు చేతులు పట్టుకుని గుంజాలి. రెండు కాళ్ళు పట్టుకొని లాక్కెళ్ళు. ఏమండి? ఏంటే? మీరు యాక్చువల్ స్నానం చేయాలి, కంపు కొడుతుంది. టవల్ వాడి తీసుకెళ్తే నేనే గుంజాలి. అక్కడ వేసుకున్నాడుగా. ఫైమా, ఏమండి? ఇక్కడ టవల్ వేసా. ఏమైంది? తీసుకెళ్దాం. తీసుకొని నేను ఏడుంటే లోపల ఎవరు లాగుతున్నాడే నిన్ను? వర్షం పడుతుందండి, వర్షంలో తడుద్దాం. వాళ్ళంటే జుట్టు తడిచిద్దని ఏదో చేస్తారు. మనం వెళ్ళంగానే జారుడు బల్ల మీద పడ్డట్టు జారిపోతాయి. డింగి డింగి. ఏ వర్షం సాక్షిగా సాక్షిగా సాక్షిగా. ఆచ్చి! ఏమండి? ఏంది? జుట్టు తడిచింది, ధూపం పెట్టండి. వచ్చే ఉన్న ఈ 4 గంటలకు నేను దూపం పెట్టాలా? నేను నీకు దూపం పెట్టాలి అంతే కదా? సూకరో బచ్చా, సూకరో సూకరో బచ్చా, వెళ్ళిపో మా ఆవిడ వదిలి వెళ్ళిపో. ఆఫ్టర్ అరేంజ్ మ్యారేజ్ కి స్కూటీ పెడితే మా నాన్న నాకు బుల్లెట్ బండి తెస్తాడేవో. ఏమండి మన బండి తీసుకురాపండి. కత్తెరలకి కత్తులకి సానల వేడతా. వాడికం అది పెట్టి నాకేంటి ఇది పెట్టాడు. ఇప్పుడు నేనేం చేయాలి? తొక్కుకుంటా కత్తెరలకి సాన పెట్టుకుంటుంటే నువ్వు వెనకుండి బుడగలు అమ్ముతావా? మన లవ్ మ్యారేజ్ కదా, అందుకే అడ్జస్ట్ అవ్వండి. అయితే మాత్రం ఇది పెడతారా మీ నాన్న? పద పద, మామగారు ఇల్లు వస్తుంది, ఇంకా లేట్ చేయి. మామగారు అయ్యగారు ఇచ్చేయండి. పట్టుబట్టలు అన్ని ఆడికి కూడా ఇచ్చేయండి. ఇసిరేస్తున్నాడంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా అంత చులకనుకున్నా మీ నాన్నకి? పర్లేదండి, లవ్ మ్యారేజ్ గా మనం హ్యాపీగా ఉన్నాం కదా. పట్టుబట్ల ఎవడు కట్టుకున్నదే లింగి? ఎవడు కట్టుకున్నదే లింగి? మామగారు మేము ఎక్కడ పడుకోవాలి? పైన ఏసీ గది ఉంది మీకు, అక్కడ వెళ్ళి పడుకోండి. అమ్మాయి అక్కడ హాల్లో పడుకోండి. ఏవండి? ఏంటి? చాప్ ఎక్కడేమంటారు? ఇందిరానగర్ గడ్డ మెట్రో పిల్లలు 2 ఉంటాయి, వాటి మధ్యలో అంటే మరి ఇప్పుడు పిల్లర్ నెంబర్ 225 దగ్గర వేయాలా, 226 దగ్గర? పద లోపల. నాయన వెనకాల ఏమంటారా? Extra Zabardast!